వచ్చాడు చూడు. ఏంటి ఇంత లేటు? రాజా చిరంజీవి లెవెల్లో ఉంటాడు, అనవసరంగా డైరెక్షన్ లోకి వచ్చాడు. సుందరేట్రా వాడేమైనా డైరెక్టరా బాబు? రేబాను కళ్ళ జోడేసుకుని లొకేషన్ లో గుడి కింద కూర్చోడానికి. ప్రొడక్షన్ మేనేజర్ నువ్వు అడిగిన సామాన్లు తీసుకోవడానికి ఎక్కడికో వెళ్ళుంటాడు. ఆ గోల్ ఏంట్రా? స్కూలు పిల్లలు ఉన్నారు లోపల. మరి షూటింగ్ ఎలా చేస్తారా? డిస్టర్బ్ అవ్వదు? అందుకే అది అవాయిడ్ చేసి బ్లాక్ ఇలా పెట్టుకున్నాను రా. కుదరదురా, నాకు అదే బ్లాక్ కావాలి అంతే. ఎలా రా పిల్లలు అంటే కష్టం. ఓకే, అప్పుడు మనమే హాలిడే ఇద్దాం. అదేలాగా? వెర్ ఇస్ ద స్కూల్ బెల్? దేర్ ఇస్ స్కూల్ బెల్. తెలుసు. అయిందా? నేను వెళ్ళి బ్లాక్ పెట్టుకుంటాను, ఫాలో మీ. ఎవరిని బెల్ కొట్టారు? ఎవరినైనా అడిగి కొట్టడానికి మేము కొట్టింది కాలింగ్ బెల్ కాదండి, స్కూల్ బెల్. ఏమోయ్ అందరికంటే కాస్త పెద్ద స్టూడెంట్ కదా అని రెస్పెక్ట్ ఇస్తుంటే రెచ్చిపోతున్నా. బేబీ మీరంతా ఫీల్డ్ క్లియర్ చేస్తే మేము షూటింగ్ చేసుకుంటాం. షూటింగా? మరి బ్యాటింగా? అసలు అసలు మీకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు? ఎవరేటి? స్కూల్ హెడ్. చూడండి, ఈ ఆర్గనైజ్ కి సెక్రటరీ ఈవిడే. ఈవిడ సెక్రటరీయా? మరి ఇంకెవడో నేనే అంటున్నట్టు మా దగ్గర 10,000 తీసుకున్నాడు కదా. 10,000? అది సంగతి. మీ వాటా తక్కువ వచ్చి ఉంటది. డోంట్ టాక్ నాన్ సెన్స్. మేడం వీళ్ళతో పనేంటి, కరాటే మాస్టర్ పిలిపించండి. ఓహో, మీరు మీ కరాటే మాస్టర్ పిలిస్తే మేము మా స్టంట్ మాస్టర్ పిలుస్తాం. అరే పిల్లల హాస్పిటల్ బాబునే. ఏది పిలవండి చూద్దాం. చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్ద గొడవలు ఎందుకండి? నేను వెళ్ళి మా హరిని తీసుకొస్తాను, నువ్వు ఉండరా. చిన్న ప్రాబ్లం వచ్చిందా సుబ్బారావు గారు? మీరు కెమెరా తీసేయండి. లేదురా, వాళ్ళు 10,000 తీసుకుని మాకు షూటింగ్ పర్మిషన్ ఇచ్చారు కదా. అవును. ఇప్పుడు తీరా షూటింగ్ స్టార్ట్ చేద్దాం సరికి ఇవ్వాలంటున్నారు. సరే సుందరం గారు పేజర్ కొట్టా డబ్బు. అయ్యో బాబో, పేజర్లు కొట్టాం, అన్ని కొట్టాం. ఎవరో మేడం వచ్చి లేదు లేదు షూటింగ్ క్యాన్సిల్ అంటూ పెద్ద గొడవ పెడుతుంది. ఎవరిరా అది? ఉంది బాబు, దాని సంగతి తెలుద్దాం. షూటింగ్ ఎలా జరుగుతుందో నేను చూస్తాను. సర్లే, షూటింగ్ చూడబోయి చూడండి అంతేగాని షూటింగ్ ఆపితే మాత్రం పద్ధతిగా ఉండదు. ఏంట్రా వాట్స్ ద ప్రాబ్లం? చూసారండి, వీళ్ళు స్కూల్ బెల్ కొట్టి. నాకంతా అర్థం అయిపోయిందండి. స్కూల్ బెల్ కొట్టింది ఎవర్రా? షూటింగ్ చేసుకోవడం కోసం పిల్లల్ని వీళ్ళని డిస్టర్బ్ చేస్తారా? అక్షర జ్యోతిని ఆర్పేస్తారా? అసలు మీరు మనుషులేనా? నాకంత తెలియదు. స్కూల్ బెల్ కొట్టింది ఎవరు? ఎవరు? చెప్తాను. బెల్లు గాల్లో వెళ్లాడుతూ నన్ను కొట్టమంది, నేనే కొట్టాను. చేతులు ఖాళీగా ఉండవు కదా. ఏంట్రా వీడు సడన్ గా ప్లేట్ మార్చాడు? తప్పు చేయటమే కాకుండా లేడీస్ ఎలా బిహేవ్ చేయాలో తెలియదురా మీకు? మేడం, వీళ్ళ తరఫు నేను సారీ చెప్తున్నాను. చాచా, మీరంతా కల్చర్డ్ గా మాట్లాడుతున్నారు. మీలాగే వీళ్ళు కూడా డీసెంట్ గా మాట్లాడుంటే బాగుండేది. స్టోరీలో ఇన్ని టర్నింగ్స్ ఉన్నాయని తెలిస్తే మేము కూడా ముందు నుంచి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడేవాళ్ళం. ఏంటంటే షూటింగ్ స్టార్ట్ అయిపోయిందా? హరి, మన సొంతం డబ్బు ఇచ్చని చెప్పానే ఇతనే. అమ్మా తమరు ఊరు వెళ్ళారని నేనే పర్మిషన్ ఇచ్చా. షట్ అప్. నీ అవసరాల కోసం స్కూల్ మీద బిజినెస్ చేస్తావా? ఆఫీస్ కొచ్చి కలు. సారీ మేడం. నో ఎక్స్క్యూజ్. గెట్ అవుట్. ఐఎమ్ సారీ. నో ఐఎమ్ రియల్లీ సారీ. కాదు, తప్పంతా మాదే. ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇట్స్ ఆల్ రైట్. పిల్లలందరూ ఎలాగో వెళ్ళిపోయారు, మీరు షూటింగ్ చేసుకోండి. మిస్టర్ హరిశ్చంద్ర. మిస్ నందిని. నందిని, వెరీ స్వీట్ నేమ్. మీరు షూటింగ్ చేసుకోండి. బాయ్. బాయ్. థ్యాంక్ యూ. ఎవరైనా పాస్ అయితే ఎగిరి కంటేస్తారు. నువ్వు ఫెయిల్ అయితే ఏమిటి ఆనందం? ఫెయిల్ అయితేనేగా పెళ్లికి లైన్ క్లియర్ అవుతుంది. అంటే ఓ సిమ్మొద్దు. పాస్ అయి మీరేం చేస్తారే? ఎంఎస్సి, తర్వాత ఎంఈడి, ఆ తర్వాత పిహెచ్డి, దాని తర్వాత పెళ్లి సంసారం. అంటే ఆ సంసారం చేయడం కోసం ఎంఎస్సి, ఎంఈడి, పిహెచ్డిల పేరుతో 10 ఏళ్ల పరువాన్ని, 3650 రాత్రుల రొమాన్స్ ని వేస్ట్ చేసుకుంటారా? అయ్యో కర్మ కర్మ. కాస్త నోరు మూసుకుంటావా? మనకి భగవంతుడి దీన్నిచ్చింది కేవలం తినడానికే కాదు, కండానికి కూడా. ఆహా, ఏం చెప్పావే? ఇంకా చెప్తా విను. 3 ముళ్ళు పడి 3 రాత్రులు అయ్యి 3వ నెల అనిపించుకుంటే గాని ఓ ఆడదాని జీవితానికి ఒక అర్థం ఏర్పడదు. తల్లి వాత్సాయని నీకో దండం. మమ్మల్ని మాత్రం చెడగొట్టకు తల్లి. నేను చెడగొడుతున్నానా? మీరు బాగా చదివి బామ్మలా తయారయ్యాక పెళ్లి చేసుకోండి. నేను మాత్రం ఫెయిల్ అయిన శుభవార్త మా నాన్న చెవిని పడేస్తే మా నాన్న నాకు మ్యారేజ్ చేసి పెడతాడు. నేను ఆయనకు ఒక మనవణ్ణి కనిపెడతా. వెళ్ళొస్తా, వస్తా. క్రేజీ గర్ల్.
ఏమ్మా? నమస్కారం సార్. నమస్తే. ఎందుకమ్మా ఆయన అలా బాధేశారు? అలాగా అయితే ఇంకా బాధాల్సిందమ్మా వెధవ చచ్చినవాడిని. ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళంటే లోకు అయిపోయింది వెధవలకి. ఆగో ఆగక్కడ. స్టాప్. హోల్డ్ ఆన్. నువ్వెప్పుడొచ్చా? నేను రావడం ఏంటి? నేను ఇక్కడే పార్క్ లో స్వీపర్ ఉద్యోగం చేస్తున్నాను కదా, పొద్దుటి నుంచి ఇక్కడే గట్టి బిక్కుంటూ కూర్చున్నా. వెళ్దాం పద. పండకు. అబ్బే మేం బండ్లు ఎందుకు ఎక్కుతాం? మీరు లోనటిక్కులు కదా, లోనాల మీద వెళ్తారు, సువేగాల మీద వెళ్తారు, స్కూటర్ల మీద వెళ్తారు. మాకు బస్సులో వెళ్ళడానికి 9 పైసలు కూడా ఉండవు కదా, అందుకని మేము టాక్సీల వెనక, గుర్రబండ్ల వెనక, ఆటోల వెనక పరిగెత్తుకుంటూ ఇళ్ళకి వెళ్తాం. పార్క్ కి రాని ప్రేమతో పిలిస్తే షాపులో పనుందని చెప్పి ఆ బట్ట పురోడితో కలిసి తిరుగుతావా? ఎవడు వాడు? చెప్పు. వాడితో నీకేమిటి సంబంధం? తేల్చేయి. చెప్పు చెప్పు చెప్పు. ఎవడు వాడు? చెప్పు. వనజా 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 వనజా. ఒక్కోసారి నువ్వెంత పిచ్చిగా మాట్లాడతావో నీకే తెలియదు బావా. ఆ ముసలాయంతో నాకేం సంబంధం ఉంటుందని అనుమానం? మా హేమ, భారతి, దుర్గా, నేను మేము నలుగురం పార్క్ లో పనుండి వచ్చాం. కావాలంటే వాడు వెళ్తున్నాడు చూడు. నేను ఇటు బండి తీసుకొస్తుంటే ఆయన పలకరించాడు. ఆయన మా నాన్నకు స్నేహితుడు. అలాగా? నిన్ను అనవసరంగా అనుమానించాను సుమా. నువ్వు ఒట్టి తిక్క రాసుకెళ్ళి బావా. రాస్కల్ బాగుందే. మరదల పిల్ల మంచి పేరే పెట్టింది. రాస్కల్ అంట. ఒట్టి రాస్కల్ కూడా కాదు, తిక్క రాస్కల్ అంట. మనజా ఇగోని చెప్పులు. రాస్కల్ని, తిక్క రాస్కల్ని. అయ్యో ఇదేంటి చెట్టు ఎక్కుతున్నానేంటి? అవును మరి తిక్క రాస్కల్ కదా, చెట్టు ఎక్కుతాను. సైకిల్ ఎందుకు ఎక్కుతాను? నేను ఎక్కవలసింది సైకిల్ కదా, చెట్టు ఎక్కుతున్నానేమిటి? తిక్క రాస్కల్ని, తిక్క రాస్కల్ని కదా, తిక్క రాస్కల్ని. ఎవడో పిచ్చాళ్ళ ఉన్నాడు పాపం. గాడ్ సేవ్ హిమ్. హలో అన్నయ్య, ఏం చేస్తున్నావు? ఆ వెద ఊళ్ళో లేడుగా, ప్రశాంతంగా భోజనం చేస్తున్నా. చేసిన భోజనం చాలు గానీ చేయి కడుక్కుని ఫ్యామిలీ మొత్తం తీసుకుని అలంకార సెంటర్ షిఫ్ట్ అయిపో. మేము మంగళగిరి తరుణం వచ్చేస్తున్నాం, అక్కడ కలుసుకుందాం. ఏంట్రా చిరంజీవి సినిమా ఏమన్నా రిలీజ్ అయిందా? సినిమా కాదు, నీ తమ్ముడు చిరంజీవి కృష్ణ గారు సంజయ్ ఎత్తుకెళ్ళిపోయాడంట. దారి మధ్యలో పెద్ద పెద్ద సేజులు కూడా జరిగినాయంట. మీరు ఇంట్లోనే ఉన్నారనుకో, వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఎత్తారంట. మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వడా వాడు? ఈ టెన్షన్ ఏమిట్రా? టెన్షన్ పెడతావాడికి కొత్త కాదు కదా. ఇదిగో బాబీ గారి మిసెస్ కూడా ఉన్న పలంగా ఇల్లు ఖాళీ చేసి అర్జెంట్ గా పుట్టింటికి వెళ్ళిపోమని చెప్పు. వాళ్ళని కూడా ఇరికించేసాడా? ఆడి పక్కన ఉండాలగానే ప్రైమ్ మినిస్టర్ కూడా ఇరికించేస్తారు కదా. ఇదిగో అల్లీ సేవ దాకా వచ్చుంటారు, మీరు అర్జెంట్ గా బయలుదేరకండి. చిచి, ఏ ఉద్యోగస్తుడికి ఇన్ని ట్రాన్స్ఫర్స్ ఉండవు. నేను రెడీ అండి. ఏంటి ఈ మ్యాటర్ ముందే తెలుసా నీకు? మీరు టెన్షన్ ఏంట్రా అనగానే నాకు అర్థమైపోయింది. మన కిట్టు ఏం చేసినా మంచి చేస్తాడండి. నీకు దండం పెడతాను వాడిని పొగడకే. సరే బయలుదేరదామా? ఎక్కడికి డాడీ వెళ్తున్నాం? ఏట్లోకి. అయితే మీరు వెళ్ళండి, నాకు ఈత రాదు. నా పుస్తకాలు తేవట్లేదు. నువ్వు పారిపోతున్నప్పుడు పుస్తకాలు అమ్మో వాళ్ళే అడుగుతారు, దొరికితే చంపేస్తారు. తొందరగా రండి. ఇదిగో అబ్బి, నిన్నే అబ్బి, ఇట్రా. ఏంటి సార్? ఏడా ఎంఆర్ఓ చంద్రశేఖర్ లేడా? కొద్ది చిన్నగా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే రైట్ లో ఉన్న ఫస్ట్ ఇల్లే, మేడ మీద ఉంటారు. సర్లే బో, నువ్వు బానీరా. ఊరికి పడవా అబ్బి, ఇట్రా మాట. నీకు ఆయన బాగా తెలుసా? ఒకే కాలనీలో ఉంటున్నా కదండి, ముఖ పరిచయం ఉంది. నాకు ఆ పరిచయం కూడా లేదుగా. తీరా కనపడిన తర్వాత నేను అతను మోసం చేస్తాడేమో, నువ్వు చూపించరా? అతను అలాంటి వాడు కాదండి, చాలా మర్యాదస్తుడు. ఆడు మర్యాదస్తులేదయ్యా, గలీజ్ నా కొడుక. ఆడి తమ్ముడు మా పిల్లలు ఎత్తుకెళ్ళాడు. మా ఇల్లుడేమో అడుగుల్లో, నేనేమో రోడ్ల మీద తిరుగుతా ఉన్నాం. ఆ చంద్రశేఖర్ గాడి తొక్క తీసామనుకో, ఆడి తమ్ముడు ఆడున్న బయటకు వచ్చేస్తాడు. ఇద్దరి తొక్క తీస్తే ఆడెందుకు వస్తాడండి? నిన్ను అడిగితే వాడి అడ్రస్ చెప్పలా? అట్టాగే వాడి తొక్క తీస్తే వీడు బయటకు వచ్చేస్తాడు. అన్నిటికీ ఒకదానికోటి కనెక్షన్లు ఉంటాయి అబ్బే. నువ్వు బండి ఎక్కు. అంటే అది ఏమండి, బస్సుకు టైం అవుతుందండి, రండి. పర్లేదులే మా బండిలో దింపేస్తావా? ఇది రచ్చ, నువ్వు ఎక్కు. చిన్న రిక్వెస్ట్ సార్, ఏందో మేము కాలనీలో చాలా డీసెంట్ గా బతుకుతున్నాం సార్, దయచేసి మమ్మల్ని గొడవలోకి లాకండి. నువ్వేందయ్యా మరి జెంటిల్మెన్ లాగుంటావా? సరేపో ఎవరినైనా వెతికేటప్పుడు ఆధారంగా చిన్న ఫోటో పెట్టుకుంటే మంచిది కదా. నిన్న అడ్రస్ అడిగా, సలహా అడిగానా? ఫోటో ఉండి చూపించమా? లేకే. అలాగే.
ఇంట్లో ఎవరు లేనట్టున్నారన్నా. పగల కొట్టండి, లోపల ఫోటోలన్నా దొరుకుతాయి. అంగుళం వెతకండి, కానీ రా. ఒక్క ఫోటో కూడా లేకుండా జాగ్రత్త పడ్డారన్నా. ఇందాక మనకు అడ్రస్ చెప్పినోడే చంద్రశేఖర్ ఏమోనని నాకు డౌట్ గా ఉందన్నా. నేనేమన్నా పేకు నా కొడుకులా కనిపిస్తున్నానా? మనిషిని చూస్తే టక్కుమని పట్టేస్తా. పోలీసోడు కంటే ప్రమాదమైన నేను. అన్నా ఏందే ఒకసారి ఇటు చూడు. ఫస్ట్ టైం రా నన్ను ఒకడు మోసం చేయడమా? సరేలాగే అంటావు. వినబడింది, కాలుండ తొక్క తప్పేక మీద. ఈ విషయం అన్న తెలితే చంపేస్తాడేమో. మనం చెబితే కదా, నేను చెప్పను, మీరు చెప్పమాకండి. మీరు గుర్రం ఎక్కాల్సిందే, సారీ చేయాల్సిందే. అయ్యో, నాకు స్కూటర్ ఎక్కడమే తప్ప గుర్రం ఎక్కడ రాదు. రోజు గంట సేపైనా గుర్ర స్వారీ చేయిందే నీకు టైం పాస్ అవదు. ఈ రోజు ఇలా మొండికేస్తున్నావేంటి? బావాలేదు, బాదం గీరు లేదు, ఒక గంట సేపు నా వల్ల కాదు. అలాగే అంటారు చిన్నరాజా, ఎక్కించండి. బావా కమాన్ చల్. గుర్రం వెళ్ళింది, గుర్రం మీద మనిషి వెళ్ళాడు. గుర్రం డెఫినెట్ గా వస్తుంది, మనిషి సంగతి చెప్పలేమయ్యో. ఆనందం గారు సరిగ్గా చూడండి. సరిగ్గానే చూస్తున్నానయ్యా. అరే చిన్నరాజే. ఊరకండి, చిన్నరాజా గారు అయితే గుర్రాన్ని చాలా స్టైల్ గా తోలుతాడు. ఈయనటి ఓ గంతులో ఇస్తున్నాడు. అయ్యో, మీరెవరు? మేము ఎవరా? ఏమండి, మీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? గుర్రం కాళ్ళ కట్టబడి చిన్నరాజా కింద పడేస్తారా? చిన్నరాజా అయితే ఇలా పడ్డా. ఈ మధ్య ఇలా లేటెస్ట్ గా పట్టడం ప్రాక్టీస్ చేశారన్నమాట. ఆయన్ని పడేసినందుకు మిమ్మల్ని షూట్ చేసి చేస్తారు. బావా బావా వద్దు బావా, వాళ్ళని షూట్ చేయదు బావా. షూట్ చేస్తారు బాబు. మామూలు ఏదో తెలియజేశారు. నువ్వు వచ్చే బావా. అవును బావా, నువ్వు వచ్చే బావా, వచ్చే. తమ్ముడు గారు, ఏమిటి సర్ప్రైజ్? వీడు చిన్నరాజా కాదు, అయినా చిన్నరాజా లాగానే కనపడుతున్నాడు. షేపు చిన్నరాజాదే, కానీ స్టైల్ మాత్రం చిన్నరాజాది కాదు. సీనియర్ విలన్ గా వీడు చిన్నరాజా అవునో కాదో తేల్చడానికి నేను ఒక ఉపాయం చెప్తాను. చిన్నరాజా మిలిటరీ వాడు కనుక వాడికి రోజు రాత్రి 2 పెగ్గలు రమ్ము తాగే అలవాటు ఉంది. అర్థమైంది. వాడు రమ్ము తాగితే చిన్నరాజా, తాకపోతే డూప్లికేట్ రాజా. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం